ఇంకా రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవ్వడూ సిగ్గుపడ్డంట. మనం సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే యేసు ప్రభువుని నమ్మాలి. ప్రియులరా, ఒకానొక్కప్పుడు నా జీవితం ఎలా ఉండేదంటే సిగ్గుపడతా ఉండేవాడిని. నా జీవితం గురించి మీ అందరికీ తెలుసు. రోడ్డు ఎక్కాలన్నా కానీ సిగ్గుపడతా ఉండే, ఎందుకంటే మన బతుకలు అలాంటివి కదా. కానీ ఈరోజు తలెత్తుకొని తిరుగుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాము కాబట్టి మనం ఎప్పటికి కూడా సిగ్గుపడం. ఎందుకంటే మనలో ఎప్పటికీ పాపం అనేది ఎంటర్ అవ్వదు. ఎందుకంటే పిల్లరా, చీకటి ఉన్న దగ్గరికి వెలుగు వస్తే చీకటి పారిపోతుంది, కానీ వెలుగున్న దగ్గరికి చీకటికి రావడానికి ఎప్పటికీ ప్రయత్నం చెయ్యదు, భయపడతా ఉంటది అనమాట. అలా పాపం అనేది మనల్ని చూసినప్పుడు అదేమవుతుందంటే భయపడుతూ ఉన్నటువంటి స్థితిలో మనం ఉండాలన్నమాట. ఇంకా చూస్తే ప్రియులరా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము